ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే. నిన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఒకటి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సుధాకర్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి టీలు, సమోసాలు, స్నాక్స్, భోజనాలు, దాంతోపాటు తైతక్కలు అనే పదం కూడా వాడారు అనుకోండి. ఇక దాని తర్వాత మరొక అంశం, మాజీ మంత్రి శాసనమండలి అపోజిషన్ లీడర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ ఆయన కూడా చీజ్ ప్యాకెట్ పెట్టుకొని నెయ్యి అని చెప్పేసి అని ఏదో చేయాలనుకుని ఏదో అయిపోయారు. వీటితో పాటుగా బిల్ గేట్స్ తాజా పర్యటన ముగిసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. ఈ రెండింటికి అంశాలకు సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సర్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా గంభీరంగా, ముందు మాకు ఆ లెక్కలు చెప్పండి, ఆ టీలు, ఆ సమోసాలు, ఎన్ని టీలు ఎన్ని సమోసాలు, ఈ టీ సమోసా గోలేంటండి? ముందు అసలు ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ దేని గురించి ప్రశ్నించాలి? ఆయన పర్యటన ఏంటి, ఏమి సాధించారంటే సహేతుకంగా ఉండేది. ముందు ఆ టీలు సమోసాలు తేల్చండి అంటారు. ఏంటంటారు దానికి కారణం? ఇప్పుడు వైసీపీ నాయకుడు, మాజీ వైసీపీ నాయకుడు, ప్రస్తుత తెలుగుదేశం శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన రోజు ఆయన బహిరంగంగా మీడియా ముఖంగా ఒక మాట చెప్పారు. వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరము మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా మా సొంత అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి సాధ్యం కాదు. ఓకే, మాకు పార్టీ ఆఫీస్లో నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని ఫాలో కావటమే. ఓకే, మనస్సాక్షిని చంపుకొని కూడా ఒక్కోసారి ఆ స్క్రిప్ట్ని ఫాలో కావాల్సి వస్తుంది. ఆ స్క్రిప్ట్ని ఫాలో అయ్యే క్రమంలో మేము సంస్కారహీనులుగా పోర్ట్రేట్ అవుతున్నా కూడా, మేము సంస్కారహీనపు భాష వాడాల్సి వచ్చినా కూడా ఆ భాషకి పరిమితం అయ్యే మేము మాట్లాడాల్సి వస్తుంది తప్ప మా సొంత అభిప్రాయానికి, వ్యక్తిత్వానికి ఆ పార్టీలో విలువ లేదు. ఓకే, అలా ఆత్మవంచన చేసుకొని బతకలేకే నేను ఆ పార్టీతో విభేదించి బయటకు వస్తున్నా అని చెప్పారు. సరే, ఆయన మీడియా ముఖంగా చెప్పారు. ఆ ఎన్నికల సందర్భంగా చాలామంది వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి బయటకు వచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలామంది నాయకులు ఆ పార్టీని వీడారు. అవును. ఈ రోజుకి గత్యంతరం లేని స్థితిలో ఆత్మవంచన చేసుకుంటూ, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటూ ఆ పార్టీలను కొనసాగుతున్న నాయకులు చాలామంది ఉన్నారు. మార్క్ మై వర్డ్స్, గత్యంతరం లేక, అంటే వేరే రకమైన రాజకీయపు అవకాశము, గుర్తింపు దక్కని పరిస్థితిలో ఇక ఆత్మగౌరవాన్ని చంపుకోరైనా సరే ఇక వేరే గతి లేదు, మనం రాజకీయాల్లో కొనసాగుతున్నాం కాబట్టి అని చెప్పని అయితే ఆ పార్టీలోనే కొనసాగుతా ఉన్న వాళ్ళు మనకు కనిపిస్తా ఉన్నారు. కేసీఆర్ నాని గారు లాంటి వాళ్ళు మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నాము అని చెప్పని వెళ్ళిపోయారు. అవును. అటువంటిది నిన్న సుధాకర్ బాబు, అతను కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకుడిగా రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. నాకు గుర్తున్న వరకు NSCA రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అతను. ఓకే, PCCL. దాని నుంచి వైసీపీలోకి వచ్చాడు. వైసీపీలో ఇవాళ గత 19-24 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. అలా ఎమ్మెల్యేగా నెగ్గి మొన్నటి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఇవాళ నిన్న అతని ప్రెస్ మీట్ వింటే ముందు కొంతసేపు అసలు నాకు అర్థం కాల, ఇది సుధాకర్ బాబే మాట్లాడుతున్నాడా లేకపోతే ఏదైనా ఏ క్రియేషనా? అచ్చా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం కొన్ని వీడియోలు వింటాం. చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు వీళ్ళు ఏదో మ్యూచువల్ ఫండ్ గురించి, మీరు ఈ ఫండ్ లో పెట్టుబడి పెట్టండి, అవునవును, ఈ ఫండ్ లో మీకు రిటర్న్స్ వస్తాయి, ఆ ఫండ్ లో మీకు రిటర్న్స్ రాకపోతే మాది పూచి అని చెప్పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ వాయిసెస్ యాప్ట్గా క్రియేట్ చేసి లిప్ మూవ్మెంట్ కూడా ప్రాపర్గా సింక్ చేసి ఆ వీడియో రిలీజ్ చేసి చూసాం మనం. వాళ్ళ స్థాయి వ్యక్తులు, బాబు ఆ వీడియోలో మాయ కాదురా నాయన, మీరు విని ఆ డబ్బులు పెట్టుబడి పెట్టుకోమాకండి, ఆ ట్రాప్ లో పడమాకండి అని చెప్పని వాళ్ళ స్థాయి వ్యక్తులు చెప్పుకోవాల్సి వచ్చింది. మరి వాళ్ళ స్థాయి వ్యక్తులవే ఆ రకంగా వీడియోలు క్రియేట్ చేసినప్పుడు ఈ సుధాకర్ బాబును కామెడీ పీస్ లాగా క్రియేట్ చేయడం కోసం ఎవరైనా ప్రత్యర్థులు ఈ విధంగా ఒక వీడియో రిలీజ్ చేశారేమని నేను అనుకున్నా మొట్టమొదటి. ఇనిషియల్ గా అనుకున్నారా? కానీ తర్వాత మీడియాలో కూడా అవే
చర్చనీయాంశంగా మారిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓ ఇది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, సుధాకర్ బాబు ఒరిజినల్ వీడియోనే, సుధాకర్ బాబు ఒరిజినల్ వీడియో అని చెప్పని తెలిసిన తర్వాత మరింత ఆశ్చర్యానికి గురయ్యా నేను. ఆయన అర్హంగా మాట్లాడుతుంటారు. ఒక మాజీ ఎమ్మెల్యే, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి ఈ విధమైన ప్రస్తావన చేయటం, అదే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారినో బిల్ గేట్స్ నో విమర్శించడాన్ని నేను ఆక్షేపించడం, వాళ్ళల్లో ఏదైనా తప్పులుంటే, ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత వాళ్ళదే, ప్రతిపక్షాంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు చేసిన విమర్శ కన్నా కూడా ఏం విమర్శ చేశారనేది ఇక్కడ కంపల్సరీ చర్చించి తీరాల్సిన అంశం. కారణం ఏంటి అంటే, బిల్ గేట్స్కి మీరు ఎన్ని టీలు ఇచ్చారు, ఏం టీ ఇచ్చారు, ఎన్ని సమోసాలు పెట్టారు, వాటికి ఎంత ఖర్చు అయింది, తర్వాత అతనికి ఫ్లైట్ టికెట్ ఎవరు వేశారు, అతనికి ఏ హోటల్లో రూమ్ బుక్ చేశారు, భోజనాలు ఏంటి, అతనికి ఏం కారు పెట్టారు, మీరు తైతక్కలాడటానికి ఆయన కార్పెట్ ఖర్చు ఎంత, అలాగే అతనికి బొకేలు, ఇంకా అంటే అక్కడ ఒకవేళ అతను ఏదన్నా టాయిలెట్కి వెళ్తే ఏం టిష్యూ వాడారు అనేది ఒకటి తప్పించేస్తే మిగిలిన అన్ని ప్రశ్నలు వేశారు. ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటి అంటే, ఒక విదేశీ అతిథి రాష్ట్రానికి వస్తే సమస్య పెడతామా, అతనికి మర్యాదపూర్వకంగా ఒకవేళ రిఫ్రెష్మెంట్స్ అరేంజ్ చేశారే అనుకుందాం, వాటిని తప్పించి లెక్కడగటానికి ప్రతిపక్షానికి ఇంక అంశాలే లేవా? అదే మెయిన్ పాయింట్. అక్కడ ఇప్పుడు ప్రతిపక్షం ఏ అంశాల పట్ల విమర్శ చేయాలి? బిల్ గేట్స్ గారిని ఎందుకు తీసుకొచ్చారు, ఆయన గేట్స్ మెలిందా ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నారు, రైట్, మీరు ఆయన్ని పొలానికి తీసుకెళ్ళి ఆయనకి ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతుల గురించి, సాంకేతికత గురించి మీరు పరిచయం చేశారు కదా, ఆ రంగంలో ఆయన మీకు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు, అది ఆయన సంజీవని ప్రాజెక్టుని మెచ్చుకున్నట్టుగా చెప్తున్నారు, ఆయన స్ఫూర్తితోటే, ఆయన కంట్రిబ్యూషన్ తోటే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవని ప్రాజెక్ట్ టేకప్ చేశామంటున్నారు, దీన్ని రాష్ట్ర స్థాయికి విస్తరిస్తామంటున్నారు, దీనికోసం ఆయన అందిస్తున్న సాంకేతిక సహకారం ఏంటి, నాలెడ్జ్ షేరింగ్ ఏంటి, అలాగే ఆర్థిక పరంగా ఏ విధమైన సహకారం అందిస్తూ ఉన్నారు, ఆయన రాష్ట్ర రాజధాని మెచ్చుకున్నారు అంటున్నారు. మరి ఆ రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్టుగానే ఒక మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయించే ప్రయత్నాలు జరుగుతూ ఉందా? ఇటువంటి ప్రశ్నలు కనుక ప్రతిపక్షం వైపు నుంచి కనుక సంధింపబడి ఉన్నట్టయితే ప్రతిపక్షం ఒక ఆరోగ్యకర రాజకీయ విధానాన్ని ఎంచుకుంది అని చెప్పని మనం కూడా ప్రశంసించడానికి ఆస్కారం ఉండేది. అవును, ప్రతిపక్షం అసలు చేసిన ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తిస్తుంది అని చెప్పని. అవును, కానీ వాటిని వదిలేసి వాటి ప్రస్తావన చేయకుండా ఈ టీలు, సమోసాలు, కార్పెట్లు, కారు, ఫ్లైట్ టికెట్ల గురించి మాట్లాడటం, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ అవును ఒకనాడు దాదాపుగా 2013 సంవత్సరం వరకు ప్రపంచంలోకెల్లా రిచెస్ట్ పర్సన్ బిల్ గేట్స్. అతని సంపాదనలో నుంచి 99% సంపాదన అతను ఫౌండేషన్, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, దానికి $60 బిలియన్ అతను డొనేట్ చేశాడు. అతని యాటిట్యూడు, అతని అంటే సిన్సియారిటీ పట్ల నమ్మకం ఉండి వారన్ బఫెట్ కూడా తన సంపాదన నుంచి తాను కూడా కంట్రిబ్యూట్ చేస్తా తన సంపాదనకు సంబంధించిన $40 బిలియన్ కూడా ఇవాళ గేట్స్ ఫౌండేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇవాళ గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్ గారి సంపాదన ప్లస్ వారన్ బఫెట్కి సంబంధించిన $100 బిలియన్ వాళ్ళు చారిటీ రూపంలో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, అంటే చదువుకున్న యువతకి భవిష్యత్తు, అలాగే మెరుగైన సమాజ నిర్మాణం కోసం ఆరోగ్య రంగం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆహార భద్రత కోసం వ్యవసాయ రంగం, ఈ 3 రంగాల్ని ఆధునీకరించడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి, ఆయా దేశాలకి ఆర్థిక పరమైన, నాలెడ్జ్ పరమైన సహకారాన్ని అందిస్తూ ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాడు. చాలా దేశాలు ఆయన ట్రస్ట్ తోటి, ఫౌండేషన్ తోటి టైఅప్ పెట్టుకొని వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు, వాళ్ళ ప్రజలకి ఆ లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారికి, బిల్ గేట్స్ గారికి ఉన్న పూర్వ పరిచయం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇక్కడ కూడా సంజీవని ప్రాజెక్ట్, అంటే రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజల హెల్త్ స్క్రీనింగ్ డేటా ప్రభుత్వం చేతిలో పెట్టుకొని ప్రజలకి
ఏ ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఏ వ్యాధుల బారిన పడతా ఉన్నారు, ఏ వ్యక్తి అంటే ఏ వ్యక్తి ఆరోగ్య స్థితిగతులు ఏంటి అనే డేటా వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వపరమైన పాలసీస్ని డిఫైన్ చేసుకోవడానికి, అలాగే ప్రభుత్వ పరంగా ఆయా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి సహాయ సహకారాలు, వైద్యపరమైన సహాయ సహకారాలు అందించడానికి కూడా ప్రభుత్వానికి ఒక అంచనా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక డేటా లేక్, డేటా సరస్సు లాంటిది వాళ్ళు సృష్టిస్తూ ఉన్నారు, ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. వీటిని అన్నిటి గురించి చర్చించడానికి ఆయన వచ్చారు. ఆయన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఆయన వచ్చారు. అటువంటప్పుడు ఆయన పట్ల ఏదైనా విమర్శలు ఉంటే, ఆయన వ్యవహార శైలి పట్ల ఏదైనా ఆక్షేపణలు ఉంటే, ఆయన అందిస్తున్న చారిటీ కన్నా ప్రచారం ఎక్కువగా జరుగుతుందన్న ఆక్షేపణ మీకు ఏమైనా ఉంటే దాని గురించి ప్రస్తావిస్తే అర్థం ఉంది. అంతేగాని ఒక రాష్ట్రానికి వచ్చిన అతిథి బేసిక్ మర్యాద అనేది, ఇవాళ అతిథి దేవో భవ అని చెప్పని భారతదేశం గురించి చెప్పుకుంటాం మనం. అటువంటిది ఆయన మనకి సహాయం చేస్తూ మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చే టీలు గురించి, ఆయనకి పరిచే కార్పెట్ గురించి, ఆయనకి పెట్టే సమోసాల గురించి, వీటి గురించి ప్రస్తావన చేస్తూ ఈ ప్రస్తావన చేయించడం ద్వారా సుధాకర్ బాబు స్థాయి పెంచారా, సుధాకర్ బాబు స్థాయి తగ్గించారా? నిన్నటి నుంచి ఎప్పుడైతే సుధాకర్ బాబు ఈ ప్రెస్ మీట్ పెట్టాడో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదేంట్రా వీళ్ళు ఇంత కామెడీ పీసులాగా తయారైపోతున్నారు, ఈ విధమైన విమర్శలు చేయటం ఏంటి, వీళ్ళు అసలు సీరియస్ పాలిటీషియన్స్ ఏనా, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివించడం తప్ప వీళ్ళకంటూ సొంత ఆత్మగౌరవం కానీ, వీళ్ళకంటూ కనీస మాత్రపు పరిజ్ఞానం కానీ, ఏ అంశాన్ని స్పృశించవచ్చు, ఏ అంశాన్ని ప్రస్తావనార్హం కాదు అనే విచక్షణ కూడా మరిచిపోయి వీళ్ళు రాజకీయాల్లో కొనసాగుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్న దగ్గర 100కి 100 పాళ్ళు పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా ఇవాళ వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తన నాయకుల స్థాయి తానే పలసం చేస్తూ, తన నాయకులని ప్రజల ముందు, ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థుల ముందు ఒక లాఫింగ్ స్టాక్గా మారుస్తా, గతంలో అదే ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో రాష్ట్రాన్ని ఒక లాఫింగ్ స్టాప్గా మార్చాడు ఆయన. అంతిమంగా ఎక్కడికి దారితీసింది? మహారాష్ట్రకు సంబంధించిన ఒక స్టాండప్ కమెడీను రాష్ట్రంలో రాజధాని లేని అంశాన్ని కూడా ఒక కామెడీ చర్చగా మార్చేసి రాష్ట్రాన్ని గురించి, రాష్ట్ర పరిస్థితుల గురించి ఒక స్టాండప్ కామెడీలో చర్చించుకొని 10 మంది నవ్వుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజార్చాడు. ఇవాళ అదే వరవడు కొనసాగిస్తా తన పార్టీ నాయకులను కూడా అదే స్థాయికి దిగజారుస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని ఫాలో అయ్యి నేను బొత్స సత్యనారాయణ చూసాం మనం. ఆయన కూడా కౌన్సిల్లో ఒక అసంబద్ధమైన వాదన తలకెత్తుకున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడే నెయ్యి కల్తీకి పాల్పడ్డాడు అని చెప్పని ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద చర్చించాలి అని చెప్పని సభని స్తంభింపజేస్తా ఉన్నారు. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు నెయ్యి కల్తీకి పాల్పడ్డాడు అనే సహేతుకమైన కారణాలు మీ దగ్గర ఏమున్నాయో, ఏ విధమైన సాక్ష్యాధారాలు ఉన్నాయో మీరు సబ్మిట్ చేయండి అని చెప్పని అధికార పక్షం నుంచి సవాలు విసిరిన తర్వాత ఆయన బయట మీడియాలోకి వెళ్ళారు. మీడియాలోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు ఆయన? చంద్రబాబు నాయుడు ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసి దాన్ని హెరిటేజ్ బ్రాండ్ తరఫున సరఫరా చేస్తున్నాడు అని చెప్పని, ఇదిగో చూసారా అని చెప్పని ఆ నెయ్యి ప్యాకెట్ ఇటు ఇవ్వండి అన్నాడు. అనగానే వెనక నుంచి ఈయనకి అన్యాయుడు ఇంకొక ఆయన ఆ నెయ్యి ప్యాకెట్ రూపంలో ఉన్న ఒక ప్యాకెట్ని, ఆ ప్యాకెట్ ఏం ప్యాకెట్ అనేది తెలియనివ్వకుండా ఆ వైపుకి పెట్టి ఆయన చేతికి ఇచ్చాడు. ఈయన అమాయకంగా దాన్ని మీడియా ముందు డిస్ప్లే చేశాడు. తీరా చూస్తే అది చీజ్ ప్యాకెట్. అంటే చీజ్ ప్యాకెట్కి నెయ్యి ప్యాకెట్కి మధ్య ఉన్న వ్యత్యాసం కూడా తెలియని బొత్స సత్యనారాయణ గారు క్లియర్గా ఆ ప్యాకెట్ మీద రాసున్న చీజ్ని, దాని మీద ఏం రాస్తుంది? మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, మార్కెటింగ్ బై హెరిటేజ్. వాళ్ళేం దాపరకం లేదే దాంట్లో. హెరిటేజ్ ఇచ్చిన ప్రకటనలో కూడా వాళ్ళు మేము ఇందాపూర్ నుంచి చీజు, అలాగే పన్నీరు, కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేస్తున్నాము, నెయ్యికి సంబంధించి మేము వాళ్ళకి అమ్మటం లేదు, వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుగోలు చేయడం లేదని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఇవాళ ఇందాపూరు డైరెక్ట్ గా టెండర్లో పాల్గొని వాళ్ళ ప్రమాణాలన్నీ కూడా పాటించి, ఆ ప్రమాణాలన్నింటిలో కూడా వాళ్ళ స్టాండర్డ్స్ అన్నింటినీ కూడా మీట్ అయిన తర్వాత 10 లక్షల కిలోల సరఫరాకి టెండర్ దక్కించుకుంది అని చెప్పని టీటీడీ నిన్న డీటెయిల్డ్ గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు ఉంటే ఒక పక్క చీజ్ ప్యాకెట్ నెయ్యి ప్యాకెట్ గా చూపించిన బొత్స సత్యనారాయణ గారిని నటించి నవ్వులు పాలవుతా ఉన్నారు. అదే క్రమంలో బిల్ గేట్స్ గారికి ఈ సమోసాలు, టీలు పేరిట ఈ విధమైన ఒక అసంబద్ధ ప్రెస్ మీట్ పెట్టడం, అవగాహన రాహిత్య ప్రెస్ మీట్ పెట్టడం, ఇదే వైసీపీ నాయకుల
స్టాండర్డు ఇదా వీళ్ళు ప్రస్తావించే అంశాలు, వీళ్ళకి రాష్ట్రం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదే అని చెప్పని గత వారం చూసాం మనం. వైసీపీ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారు పార్లమెంటులో నాటుకోడి ధర మటన్ ధర కంటే ఎక్కువగా ఉంది అని చెప్పని పార్లమెంటులో ప్రస్తావించారు. అంటే ఇవాళ రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలు అన్నిటిలో కూడా ఆయనకి మటన్ ధర, నాటుకోడి ధర మాత్రమే ఇంత ప్రాధాన్యమైన అంశంగా ఆయనకి తలచి దాన్ని తీసుకెళ్లి 0 అవర్లో పార్లమెంట్లో ప్రస్తావించిన అవినాష్ రెడ్డి తీరు చూసిన తర్వాత ఇవాళ ఈ సమోసా ధరలు, టీ ధరలు, కార్పెట్ ధరలు, కారు ధరలు, విమానం టికెట్ ధరలు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల పర్యటన చేయడానికి ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్తా ఉన్నారు. అటువంటిది వాళ్ళ ప్రపంచ కుబేరుడిగా ఉండి $100 బిలియన్ చారిటీ రూపంలో ఖర్చు పెడుతూ ఉన్న బిల్ గేట్స్ ఆయనకి అంటూ ఒక సొంత ఫ్లైట్ ఉంటుంది. అటువంటిది ఆయన ఫ్లైట్లో ఆయన ట్రావెల్ చేసే నేపథ్యం ఉంటే ఆయనకి ఫ్లైట్ టికెట్ ఎవరు పెట్టుకున్నారు అని చెప్పని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, సుధాకర్ బాబుకి ఎవరి గురించి మాట్లాడుతున్నానని అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడా, లేదు ఆయన స్థాయి గురించి ఇతనికి పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నాడా? అది కాదు అని అంటే కనీసం తనకిచ్చిన స్క్రిప్ట్ని చూసి దాన్ని ఏంటి అనేది అర్థం చేసుకొని ఈ స్క్రిప్ట్ చదవటం వల్ల ప్రజలలో నా స్థాయి గురించి ఏ విధంగా అనుకుంటారనే అవగాహన లేకుండా ప్రెస్ మీట్ మాట్లాడాడో చూస్తే ఇదే స్క్రిప్ట్ని ఫాలో అయిన జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి నదీ గర్భంలో కృష్ణానది నదీ గర్భంలో అమరావతి నిర్మాణం జరుగుతుంది, దీని మీద సుప్రీంకోర్టు ఇంటర్వ్యూని అవ్వాలి అని చెప్పని ప్రస్తావన చేయటం, అదే క్రమంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత జైళ్లకు పంపుతాను అని చెప్పని ప్రకటన ఇవ్వటం చూస్తే ఈ స్క్రిప్ట్ ఇస్తున్న వ్యక్తులు ఎవరో తెలియదు, కానీ ఆ ఇస్తున్న స్క్రిప్ట్ని గుడ్డిగా ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సుధాకర్ బాబు దాకా ఇవాళ వైసీపీలో ప్రతి నాయకుడు కూడా కనీస మాత్రపు సొంత తెలివితేటలని ఉపయోగించుకోకుండా గుడ్డిగా స్క్రిప్ట్ని ఫాలో అవడంతో వాళ్లే ప్రజల్ని వాళ్ళకి నవ్వుల పాలు అవుతూ ఉన్నారు. అంత నవ్వుల పాలు అవుతున్నది కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా వైసీపీ నాయకులు రియలైజ్ కాకుండా వాళ్ళను వాళ్ళు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయకుండా సాక్షాత్తు అధినేత నుంచి ఇవాళ మాజీ ఎమ్మెల్యేల వరకు ఒక లాఫింగ్ స్టఫ్ కానీ మిగిలిపోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారనేది అర్థమవుతా ఉంది. రాజేష్ గారు, బిల్ గేట్స్ గారు తాజాగా ఒక ట్వీట్ చేశారు, తన పర్యటన ఏ విధంగా కొనసాగింది ఏంటి అని చెప్పేసి. ఆ ట్వీట్ చూస్తే ఇప్పుడు ఎవరైతే ప్రశ్నలు సంధిస్తున్నారో వాళ్ళకి సాక్షి కొట్టినట్టు అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, బిల్ గేట్స్ అనే ఆయన మన రాష్ట్రవాసి కాదు, అవును, మన దేశవాసి కాదు. మన రాష్ట్రంలోనూ మన దేశంలో ఉండే అంతర్గత రాజకీయాలకి ఆయనకి సంబంధం లేదు. అవును, ఆయన ప్రభుత్వాలతో కలిసి పనిచేయటం అనే ఒక లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ అండర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ తోటి కలిసి వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఎట్లా అంటే మనకు ఒక సామెత ఉంది, ఆకులు ఎత్తేసేవాడికి జనాభా లెక్కలతో ఏం పని, ఆడ పని చేసుకునేదానికి. ఇప్పుడు అంతే కదా, భోజనాలు జరుగుతుంటాయి, భోజనాలు జరిగేటప్పుడు ఆకులు ఎత్తేయడానికి ఒకరిని పెట్టుకున్నారు. వాడు పిలిచిన వాళ్ళు అందరూ భోజనానికి వచ్చారా లేదా, పెట్టినవన్నీ శుభ్రంగా తింటున్నారా లేదా, వంటలు బాగా కుదిరినయా లేదా, ఈ లెక్కలంటే వాడికెందుకు, వాడి పని ఉడచుట్టేయటమే. అంతే. అంటే ఈ విధమైన పోలికతోటి బిల్ గేట్స్ చేసే చారిటీని పోల్చడం అసంబద్ధం అనిపించినా సరే ఆయన ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సహాయ సహకారాలు అందించాలని చెప్పని ఒక లక్ష్యంతో ఒక ఉదాత్తతతోటి వాళ్ళ కష్టార్జితాన్ని ఇవాళ లక్షల కోట్ల రూపాయలు చారిటీగా ఖర్చు పెడుతున్నారు. ఆ పెట్టే క్రమంలో ప్రభుత్వాలతో ఆయన పనిచేస్తారు. ఆ పనిచేసే క్రమంలో వాళ్ళకేమి ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఏముంటాయి? ఒక పాలకుడు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ఈయనతోటి కుదుర్చుకున్న ఒప్పందాన్ని సక్రమంగా సకాలంలో ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆ ప్రభుత్వం పట్ల, ఆ పాలకుడి పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతే. ఈయన ముందు సహాయం చేయడానికి ముందుకొచ్చి చేయి అందించినా దాన్ని అందుకోలేకుండా మూర్ఖత్వంతో కాలదన్నుకునే పాలకులను చూస్తే అరే ఇటువంటి వాళ్ళకి మనకు తెలుగులోనే ఉంది కదా అపాత్ర దానం చేయడం అనవసరం అని చెప్పని, ఇటువంటి వాళ్ళకి మనం స్పందించి మన టైము, మన ఎనర్జీ, మన రిసోర్సెస్ స్పెండ్ చేయాల్సిన నెస్టీ లేదు అని చెప్పని ఒక నిస్తాప్రాయానికి వచ్చేసి అవసరంలో ఉన్నాళ్ళు, ఆకలితో ఉన్నాళ్ళు ఇంకెవరున్నారో వాళ్ళకి సహాయం చేస్తారు. అంతే తప్ప ఒక జీవిత కాలంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారికి పూర్వ పరిచయం ఉంది.
ఈ పూర్వపరిచయం ఉన్న వాళ్ళు ఏమైనా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మన వాట్సాప్ గ్రూప్లో లాగా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ పెట్టుకుంటారా? ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక జీవిత కాలంలో ఇప్పటి వరకు గడిచిన 28-29 సంవత్సరాల్లో 3 సార్లు మొత్తం కలుపుకుంటే ఒక 5-6 సార్లు కలిసి ఉంటారు వాళ్ళు. అక్కడ మొత్తం కలుపుకున్నావు. అంటే ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి చొప్పున కలిసి ఉంటారు. ఆ కలిసినప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్తో కలుస్తారు. ఆ పని పూర్తి అయిపోయినాక ఎవరి దారి వాళ్ళదే. అంతే కదా. అటువంటి దగ్గర ఆయన చంద్రబాబు నాయుడు గారికి పూర్వపరిచయం ఉంది కాబట్టి అని చెప్పని ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలని గ్రేట్, గుడ్, మార్వలెస్ అని మెచ్చుకున్నారు కాబట్టి అని చెప్పని ఇక ఈయన్ని బూతులు లంఘించుకునే. అదే కదా. ఇప్పుడు బాబు గారితో ఎవరుంటే కాళ్ళ తిడతామే. ఇప్పుడు రజనీకాంత్ అవును ఆయన చీటేసిన తాటితో చీకిరి కళ్ళు ఏమన్నా కానీ ఆయన బాడీ ఎట్లుందనేది నీకు అనవసరం. కానీ ఆయన హావభావాలు, ఆయన నటన, ఆయన చీకేసిన తాటిత్తు అని నువ్వు ఇచ్చిన ఆ బిరుదు ఇవన్నిటినీ 75 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళ దేశం ఆయన సూపర్ స్టార్ గా దేశం ఆయన్ని ఇప్పటికీ 70 సంవత్సరాల వయసులో కూడా అమితాబ్ బచ్చన్ తర్వాత మళ్ళీ అంతటి స్థాయి క్రేజ్ ఉన్న హీరో ఆయనే కదా. ఇవాళ ఆయన డేట్స్ కోసం ఈ ఏజ్ లో కూడా నిర్మాతలు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తానే ఉన్నారు కదా. నువ్వు అటువంటి ఆయన ఎన్టీఆర్ గారి 100వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆయన వచ్చాడు. వచ్చిన మేరకు ఇప్పుడు మనం ఎవరైనా ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి ఒక శుభకార్యానికి వెళ్తాం. వాళ్ళ పిల్లాడు బారసాల నుంచి వాళ్ళ ఇంట్లో పెళ్లి వరకు, గృహప్రవేశం వరకు ఏ శుభకరమైనా సరే మనం పిలిస్తే మనం వెళ్తాం. వాళ్ళందరూ సంతోషంగా ఆ కార్యక్రమం వేడుక నిర్వహించుకుంటున్న సందర్భంలో నీకు చేత అయితే వాళ్ళ సంతోషంలో భాగస్వామిగా, అంతేగా, లేకుంటే వాళ్ళు పెట్టిన ముద్ద తిని నువ్వు వెళ్ళిపో. నువ్వు అంతేగాని అక్కడ వాళ్ళు సంతోషంగా ఉంటారా అని చెప్పని నీ కడుపు కళ్ళల్లో నిప్పులు పోసేసుకొని నీ కడుపులో మంట పెంచేసుకొని నువ్వు ఎన్నో ప్యాకెట్లు తాగితే మాత్రం నీ అసూయ, నీ దుగ్ధ బయటపడుతుంది, నీకు ఎసిడిటీ పెరుగుద్ది, నీ కడుపులో మంట వస్తుంది, చివరికి అది అల్సర్లకు దారితీస్తుంది తప్ప వాళ్ళకు వచ్చే నష్టం లేదు. ఇవాళ రజనీకాంత్ గారు కూడా ఎన్టీఆర్ 100వ జయంతి కార్యక్రమం చాలా వేడుకగా నిర్వహించుకుంటున్నారు. ఆయన ఆహ్వానించారు. ఆయన 4 మంచి మాటలు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాడు. తనకి పూర్వపరిచయం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి, ఆ పాలనలో ఆయన సాధించిన విజయాల గురించి 2 మాటలు చెప్పాడు. అంతే తప్ప రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించలా. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థులను ఒక్క విమర్శ చేయలా, వాళ్ళ ప్రస్తావన కూడా తెచ్చుకోలే ఆయన. అటువంటి ఆయన్ని పట్టుకొని నువ్వు చంద్రబాబు గురించి మంచి మాట మాట్లాడతావా అని చెప్పని నీది చీకేసిన తాటిత్తు లాంటి మొహం. అంటే ఆయన చీకేసిన తాటిత్తు మొహమే కావచ్చు నీకు, కానీ ఆయన వాళ్ళ సూపర్ స్టార్. అవును, విదేశాల్లో కూడా ఆయనకు అంత ఇమేజ్ ఉంది. నువ్వు 4 సార్లు నువ్వు ఎన్నికల్లో నెగ్గేటప్పటికి ఒంటి మీద గుడ్డ నిలవకుండా కండకావరంతో, అహంకారంతో, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరెవరిని ఏ విధంగా మాట్లాడే నేపథ్యం నీ పార్టీది, నీ నాయకత్వాన్ని. అటువంటి వాళ్ళు ఇవాళ బిల్ గేట్స్ గారు రాష్ట్రంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పని ఆయన ట్వీట్ పెడితే దాన్ని చూసి జీర్ణించుకొని సహించి భరించగలిగే అంతటి పరిణతి వాళ్ళకి లేదు, అంతటి విశాల దృక్పథం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళ యాడింగ్ ఇన్సల్ట్ టు ది వూండ్ అని చెప్పని ఆల్రెడీ బొక్కపొరలా పడి దెబ్బలు తగిలినాయి, మోకాళ్ళు దొక్కిపోయి, నుదురికి దెబ్బ తగిలింది, అన్ని దెబ్బలు తగిలినాయి. వాటికి ఉప్పు ఉప్పు అనుకుంటుంటే ఆహాహా నువ్వు పక్క నుండి నవ్వావు అనుకో ఇప్పుడు జరుగుతున్నది అదే. వీళ్ళు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే వాళ్ళకి నచ్చట్లా, చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా మంచి అంటే వాళ్ళకి నచ్చట్లా, చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తా ఉన్నాడు, రాష్ట్ర బ్రాండింగ్ ని పునరుద్ధరిస్తా ఉన్నాడు, రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నాడు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయబోతా ఉన్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ లో టెస్ట్ ల్యాండింగ్ పూర్తి చేశాడు. ఇవాళ ఒక్కొక్క పనులు పూర్తి చేసుకుంటూ వెళ్తుంటే అరే మళ్ళీ మనకు మనుగడ ఎక్కడ అని చెప్పిన ఒక ఇన్సెక్యూరిటీతో వాళ్ళు ఉంటే అటువంటి దగ్గర వాళ్ళకి ఆ యాడింగ్ ఇన్సల్ట్ ఇది ఉండని చెప్పని వాళ్ళ గాయపడి అవమానంతో ప్రతిపక్ష హోదా లేక ప్రాధేయపడి అయ్యా బాబు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పని ప్రాధేయపడే స్టేజ్ లో వాళ్ళు ఉంటే వాళ్ళకి బిల్ గేట్స్ వచ్చి చంద్రబాబును మెచ్చుకుంటే ఇంకొకళ్ళు వచ్చి మెచ్చుకుంటే జీర్ణించుకోలేరు, సహించలేరు. కాబట్టి ఎవరినైనా తిడతారు. ఆయన వచ్చిన ఆయన ఎన్ని సమోసాలు పెట్టారో ఆ సమోసాలు తిని వీళ్ళు ఇచ్చిన టీలు తాగి వీళ్ళు బరిసిన కార్పెట్ మీద నడిచి వీళ్ళు పెట్టిన ఫ్లైట్లో ఆయన వెళ్ళిపోవాలి కదా, వీళ్ళు బుక్ చేసిన హోటల్లో ఉండి. కానీ దానికి భిన్నంగా ఆయన అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఇంకా
రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని చెప్పి ఆ ట్వీట్లు పెట్టడం చూస్తుంటే ఏడ్చేవాళ్ళు ఏడవని, నవ్వేవాళ్ళు నవ్వని అని చెప్పని మనకి గతంలోనే వినున్నాం కదా సినిమా డైలాగులు. అదే విధంగా ఎవరు ఏ విధంగా ఏడ్చుకున్నా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బిల్ గేట్స్ గారు లాంటి వాళ్ళు ఇంకా 100 మంది రాష్ట్రానికి రావటం ఖాయం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కూడా బారులు తీరి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నాయి. ప్రతి SIBP క్లియరెన్స్ లో కూడా ఈ రోజు జరుగుతున్న SIBPలో కూడా సుమారుగా 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పారిశ్రామిక క్లియరెన్సెస్ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఓ పక్క లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వివిధ సంస్థలకు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో లక్షలాది యువత, రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం తాము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఇప్పటికే లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థల ఒప్పందాలని గ్రౌండింగ్ చేయించే ప్రాసెస్ లో ఉంది. చాలా వేగంగా SIBP క్లియరెన్స్లు అవుతున్నాయి, చాలా వేగంగా కేబినెట్ అప్రూవల్స్ వస్తూ ఉన్నాయి, చాలా వేగంగా ప్రభుత్వపరమైన అనుమతులన్నీ మంజూరవుతా ఉన్నాయి. అంతే వేగంగా సంస్థల గ్రౌండింగ్ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. ఒక నైరాశ్యానికి మునిగిపోయిన రాష్ట్ర నిరుద్యోగ యువతలో ఆశలు కల్పిస్తూ, ఆశలు చిగురింపజేస్తూ లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. కాబట్టి ఇంతటి కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరలేనాళ్ళు ఓరలేకున్నా విశాల దృక్పథంతో రాష్ట్ర హితం కోరి, దేశహితం కోరి, ప్రపంచ మానవాళి క్షేమంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలని ఆలోచించే బిల్ గేట్స్ వంటి వారు వాళ్ళ లక్షలాది కోట్ల రూపాయల సంపదని ప్రజాక్షేమం కోసం వెచ్చిస్తున్న బిల్ గేట్స్ వంటి వారు ఎక్కడ ఎవరు మంచి చేస్తుంటే వాళ్ళ మంచిని ప్రోత్సహిస్తారు, ప్రశంసిస్తారు. అదే బిల్ గేట్స్ గారు చేస్తున్నారు. దాన్ని చూసి ఎవరు జీర్ణించుకోలేకపోయినా అది వాళ్ళ కర్మ తప్ప, అది బిల్ గేట్స్ గారి తప్పు కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ.